ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ యొక్క వాగ్దానం చూసినట్లయితే ఇది ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి వాగ్దానం. దేవుడు ప్రామిస్ ఆఫ్ రెస్టోరేషన్ అంటే పునరుద్ధరణ వాగ్దానము. మరేంటంటే చీడ పురుగులు, మిడతలు అంటే మహాసైన్యము నాశనం చేసిన పంటను అంటే వారు కోల్పోయిన సంవత్సరాలను దేవుడు తిరిగి ఇస్తాడని చెప్తా ఉన్నాడు. అంటే ఇది కేవలము పంట గురించి మాత్రమే కాదు, కానీ వారు దేవునికి దూరమై కష్టాల్లో నష్టపోయిన సమయాన్ని ఆశీర్వాదాలను దేవుడు తిరిగిచ్చి ఇస్తాను అనేసి చెప్తున్నటువంటి వాగ్దానం. అయితే ఈ వీడియో చూస్తున్న మీలో ఇది ఒక్క ఇశ్రాయేలీయుల ప్రజలకైనా అంటే కాదండి, ఎందరైతే దేవుణ్ణి అంగీకరించి దేవుని ప్రజలుగా ఉన్నారో వారందరికీ దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, ఎందరి జీవితంలో పాపము, అవిధేయత లేదా శ్రమల వలన పోగొట్టుకున్న ఆశీర్వాదాలను, సంతోషాన్ని, సమయాన్ని దేవుడు వెనక్కి తిరిగి ఇవ్వగలడండి. ఇది కేవలము ఆయన కృప, ఆయన మన మీద చూపుతున్న ప్రేమ. ఈరోజు వీడియో చూస్తున్న మీలో చాలామంది బాధపడుతూ ఉన్నారేమో. అయితే దేవుడు మీకే వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తప్పకుండా నీవు పోగొట్టుకున్న ప్రతీదీ కూడా దేవుడికి ఇస్తాడు అనేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే మీరు చేయవలసింది ఏంటండి? నమ్మకంతో, విశ్వాసముతో దేవుని పాదాల సన్నిధికి రండి. తప్పకుండా ఈ వాగ్దానాన్ని ఎత్తిపడి ప్రార్థించండి. మీ అందరి జీవితంలో దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.